దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెల్కొల్పు ప్రార్థన వీక్షకులకు మరొక దిన శుభములు ఆశీర్వచనములు తెలియచేస్తూ దేవుని యొక్క సేవకుడిగా దేవుని యొక్క మాటను తీసుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియ జనాంగమా, ప్రభునందు నిత్యము ఆనందిస్తూ ఆయనలో కట్టబడుతూ దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడుతూ దీవెనకరంగా మార్చబడుతున్నటువంటి ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తు అనేటువంటి దైవాన్ని మనము నిత్యము కలిగి ఉండాలని, నిత్యము ఆయనలో మనము మమేకం అవ్వాలని, ఎందుకని ఈ మాట నేను 1-2 సార్లు నొక్కి చెప్పడం జరుగుతుంది అంటే, క్రీస్తులో ఉన్నటువంటి శక్తి, క్రీస్తులో ఉన్నటువంటి మహత్యము అలాంటిది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను క్రీస్తుని కలిగి ఉండడం అనేది ఒక దైవ సంకల్పమనో లేకుంటే మరొకటనో కాదు. కానీ దేవుని యొక్క సంకల్పం లేకుండా, దైవ సంకల్పం లేకుండా ఏది జరగదు, అది ఖచ్చితం. అయితే నా మట్టుకు క్రీస్తును ప్రకటించటలో నేను నిర్ధారణ చేసుకున్న తర్వాత, క్రీస్తులటువంటి శక్తి, క్రీస్తులటువంటి రక్షణ, క్రీస్తులటువంటి దైవత్వం, క్రీస్తులటువంటి సత్యం, క్రీస్తులటువంటి జీవం, ఆయనలో ఉన్నటువంటి మార్గాన్ని అన్నిటినీ కూడా నేను బేరుజు చేసుకున్న తర్వాత, ఇది రూఢీపరుచుకున్న తర్వాతే నేను మీకు చెప్పడానికి లేదా ఈ పరిచర్య చేయడానికి దృఢ నిశ్చయంతో ఈ పని చేస్తున్నాను. అలా కాకుండా మామూలుగా చెప్తే దాని యొక్క ఆంతర్యం ఏమిటంటే, నేను మిమ్మల్ని మోసపరిచినట్టు, మిమ్మల్ని మేము రాంగ్ లీడ్ చేస్తున్నట్టు. కాబట్టి ఒకరిని మోసపరిచే, రాంగ్ లీడ్ చేసే అవసరము నేను మట్టిలో కలిసిపోయేటంత వరకు కూడా నాకు ఉండదని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను విలువలకు అంత ప్రాముఖ్యత ఇస్తాను. నేను జీవితాన్ని జీవించటానికి ఇష్టపడతాను. జీవితాన్ని జీవించటానికి ఇష్టపడినప్పుడు ఆ జీవితము సరైనదిగా, సత్యమైనదిగా, ఒక వాస్తవికమైనటువంటి స్థితినే అది కలిగి ఉన్నప్పుడు అది జీవించడం. కాబట్టి నేను వాస్తవికమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటాను, వాస్తవికమైన దాన్ని మాత్రమే చెప్పాలనుకుంటాను. లేకుంటే ఇది నా యొక్క వృత్తిగానో లేకుంటే మరొక అలవాటుగానో నాకు చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు దీన్ని నాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతగా మాత్రమే దీన్ని మేము జరిగిస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనకారుడు అంటాడు 85వ కీర్తనలో, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వబడుతుందంట. చూడండి, యెహోవా ఆయన ఉత్తమమైనది అంటే ద బెస్ట్, ఇంకా దానికి మించింది మరొకటి లేదు అన్నది మాత్రమే అనుగ్రహిస్తాడట. అంటే ఆయన అనుగ్రహించే దాంట్లో ఏముందంటే ద బెస్ట్, అంటే ఉత్తమమైనది, ద అల్టిమేట్. అలాగే దేవునికి వాక్యమును నేను ప్రకటించటంలో నేను కూడా ఉత్తమమైన దాన్ని ప్రకటించాలి. అనేక దైవ మార్గాలు, అనేకమైనటువంటి మత సంబంధమైనటువంటి విధానాలు సొసైటీలో ఉన్నాయి. అవేమి నేను నొక్కి చెప్పడానికి అవసరం లేదు, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఉత్తమమైనది ఎక్కడి నుంచి వస్తుంది, ఉత్తమమైనది ఏమిటి, ఉత్తమమైన దానిలో ఏది రుజువు చేయబడ్డది, ఉత్తమమైనదని ఏది నిర్ధారణ చేయబడింది, ప్రపంచంలో ఎక్కువ శాతము దేనిని అంగీకరిస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఎక్కువ శాతము ప్రజలు ఎందుకని ఈ సత్యము వెనకాల వెంబడిస్తున్నారు, అందులో ఉత్తమమైనటువంటి క్వాలిటీ ఉంది కాబట్టి. అదే కీర్తనలో అంటాడు ఏమిటంటే, మన భూమి దాన్ని ఫలమిచ్చును. అంటే
దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తుంటుంటే ఈ భూమి ఉంది కదా, ఈ భూమండలం ఉంది కదా, ఈ భూమండలము దేవుడిస్తున్నటువంటి ఉత్తమమైన దానిని బట్టి భూమి ఆ ఉత్తమమైన దానికి తగినటువంటి ఫలాన్ని ఈ భూమి జనింపజేస్తాం. ఆ దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తూ ఉంటుంటే, అనుగ్రహిస్తుంటుంటే భూమి దాని అంటే ఉత్తమమైన దాని యొక్క ఫలము ఎవరు కనపరుస్తున్నారండి? భూమి కనపరుస్తుందంట. ఇప్పుడు నేను భూమి ప్లేస్లో నా పేరు పెట్టుకుంటాను, నాకు నేను పెట్టుకుంటాను. ఇలాగా దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తుంటుంటే ఈ సత్యానంద అనేటువంటి సేవకుడు దానిని ఫలముగా మార్చి మీకు అందిస్తూనే, వాక్యముగా మార్చి, వాక్యపు ఫలముగా మార్చి మీకు అందిస్తూనే. కాబట్టి ఈ ఉత్తమమైనది దేవుడు నాకు అనుగ్రహిస్తే ఈ సత్యానందాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఫలముగా మార్చి ప్రతి ఉదయం మీ ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము సాదాసీదాగా నా నోటి మాటలతోనో ఏదో నాకు సమయం కుదురుతుంది కాబట్టో, లేకుంటే ఇది ఏర్పాటు చేశాం కాబట్టో ఇది చేయట్లేదు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే చాలామంది సేవకులు ఈ ఉదయకాల ధ్యానమును యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రారంభించారు, చాలామంది ప్రారంభించారు. కానీ అనతి కాలంలోనే దాన్ని కొనసాగించలేక మానివేశారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దీనికి చాలా ప్రయాస, చాలా సమయము, చాలా ప్రయాస, చాలా ఖర్చు, నానా విధములైనటువంటి పనులన్నీ మా వ్యక్తిగత లౌకిక సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైన లేక జీవన సంబంధమైన పనులన్నింటినీ కూడా మానుకుని ఎన్నో మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని ఈ పని చేస్తూ ఉండాలి. కాబట్టి ఇవి ఒకంత సాధ్యపడేవి కాదు. కానీ మీ సేవకుడిగా ఈ మేల్కొలుపు ప్రార్థన ప్రారంభించి సుమారుగా సంవత్సరము పై మాత్రగానే ఇది మనం చేస్తున్నాం. ఏ ఒక్కరోజు కూడా మనము దీనిని విశ్రమించింది లేదు, ఆపింది లేదు. ఎంతోమంది ఇలాగ ప్రారంభించి ఈ ఉదయకాల వేకువజాము ప్రార్థనని ప్రారంభించి ఆపేశారు. కానీ దేవుడు మనకి అది సజావుగా జరగడానికి కృప చూపిస్తున్నాడంటే ఉత్తమమైనది ఆయన అనుగ్రహిస్తున్నాడు. దాని ఫలాన్ని మీకు నేను అందించడానికి ఉదయాన్న మరి దేవుని యొక్క సేవకుడిగా సిద్ధపడుతున్నాను. కాబట్టి ఆస్వాదించండి, స్వీకరించండి. మంచి వాక్యపు ఫలములను బట్టి ఉత్తమమైన దాన్ని పొందుకుని ఉత్తమమైనటువంటి జీవితాలు కట్టుకోండి, ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా మార్చబడండి, ఉత్తమమైనటువంటి మరి విశ్వాసులుగా మార్చబడండి, ఉత్తమమైనటువంటి హ్యూమన్ బీయింగ్గా తయారవ్వండి. ఈ జీవితానికి తగినటువంటి జీవితాన్ని జీవించండి. జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. దేవుడు అద్భుతంగా మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. నేను ఉత్తమమైనది మీరు అనుగ్రహిస్తుంటుంటే దాని యొక్క ఫలమును ఇదిగో నన్ను మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా నీ బిడ్డలకు అందిస్తున్నాం. ఎవరైతే ఉత్తమమైన దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారో వారిని జ్ఞాపం చేసుకుని మీ కృపలో నైనా వారిని దర్శించమని, మీ కృపలో వారిని ఇదిగోనైనా తగిన ఫలముతో నింపి ఉత్తమమైనటువంటి జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయమని యేసునామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.